ప్రధాని మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందా? గడ్కరీని ఓడించేందుకు మోదీ, షా పావులు కదుపుతున్నారా? ప్రతిగా వారికే చెక్ పెట్టేందుకు గడ్కరీ వ్యూహం రచించారా? అన్ని తామేని చెప్పుకుంటున్న మోదీ, షా ద్వయానికి గడ్కరీ త్వరలో చెక్ పెట్టబోతున్నారా? బీజేపీలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న విశ్లేషణలు నిజమేనా? మోదీ, షాద్వయానికి గడ్కరీ వర్గానికి మధ్య గడిచిన కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. నాగపూర్లో గడ్కరీని ఓడించడానికి మోదీ, షా, ఫడ్నవీస్ కలిసి పనిచేశారంటూ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దీన్ని బలపరుస్తూ గడ్కరీ అనుకూల వర్గంగా చెప్పుకునే నాగపూర్లోని 1,00,000 మంది పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించలేదని వార్తలు వచ్చాయి. దీన్ని నిర్ధారించుకున్న గడ్కరీ మోదీతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషించుకున్న తర్వాత గడ్కరీ వర్గం తదుపరి కార్యాచరణ పాటించే అవకాశాలున్నాయట. దీనికోసం తనకి ఎప్పుడూ అండగా ఉండే ఆర్ఎస్ఎస్ నేతలని గడ్కరీ సంప్రదించినట్లు కథనాలు వస్తున్నాయి. మోదీ, షాద్వయంపై గడ్కరీ అసంతృప్తి ఇప్పటిది కాదు. వీరిపై గడ్కరీకి ఎప్పటి నుండో అసంతృప్తి ఉంది. ఎప్పటికప్పుడు మోదీ, షా వ్యవహార శైలిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గడ్కరీ ఎండగడుతూ వస్తున్నాడు. అధికారం కోసం రాజకీయాలు చేస్తున్నారని వాడుకొని వదిలేయడం అలవాటైందని వాపోయారు. దీంతో 2020లో పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి గడ్కరీని మోడీ తొలగించారు. పార్టీ ప్రధాన ప్రచారాల్లో గడ్కరీకి ప్రాధాన్యత తగ్గించారు మోదీ. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిగా ఉన్న గడ్కరీ హయాంలో హైవేలు కొంతమేర బాగుపడ్డాయని కొన్ని పత్రికలు వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రెడిట్ ను గడ్కరీకి దక్కకుండా చేసిన మోదీ ఇది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నారు. ఇదే సమయంలో సరిగ్గా ఎన్నికల ముందే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేలో అవసరం లేకపోయినా ఎక్కువ నిధులు ఖర్చు చేశారంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. గడ్కరీని ఇరుకున పెట్టేందుకే మోదీ ఇలా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్కాన్, ఎయిర్ క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద కంపెనీలను గుజరాత్ కు మోదీ తరలించకపోవడం గడ్కరీలో అసహనాన్ని పెంచినట్లు చెబుతున్నారు. మోదీ, షాద్వయంపై గడ్కరీ వర్గం ఎన్నికల తర్వాత తిరుగుబావుట ఎగరవేయొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే గడ్కరీ తిరుగుబాటు చేస్తే ఆయనకు కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. గడ్కరీ కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్న 2009 నాటి గడ్కరీ కుమారుడి కారులో 7 ఏళ్ల బాలిక మృతదేహం కేసును ఇప్పుడు కేంద్రం మళ్లీ తెర మీదకు తీసుకురావచ్చని, గడ్కరీని ఇరుకొన పెట్టొచ్చని అంటున్నారు. కాగా మోదీ తర్వాత పీఎంగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా ది పార్లమెంటరీ ఎకనామిస్ట్ ఇటీవల రాసిన ఓ కథనంలో పేర్కొన్న 3 వ్యక్తుల్లో గడ్కరీ కూడా ఉండడం కొసమెరుపు.